సాంద్ర వ్యవసాయము అంటే మనకు అధిక జనాభా ఏ ప్రాంతాల్లో ఏ దేశాల్లో అయితే కనిపిస్తుందో లేదంటే అధిక జనసాంద్రత ఎక్కడైతే కనిపిస్తుందో ఆ ప్రాంతాల్లో మనకు కనిపించే వ్యవసాయం ఏది అంటే సాంద్ర వ్యవసాయం అండి. ఈ వ్యవసాయం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే సాంద్ర వ్యవసాయంలో మనకేంటి అంటే ఈ రసాయన ఎరువులను ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. సో రసాయన ఎరువులను ఎక్కువగా ఉపయోగించి ఎందుకు అంటే ఆ ప్రొడక్టివిటీ అనేది ఎక్కువగా ఉండాలి. సో జనాభా ఎక్కువగా ఉంటుంది. సపోజ్ 2011 సెన్సస్ ప్రకారం భారతదేశ జనాభా 121 కోట్లు అనుకోండి. సో ఈ 121 కోట్లకు సరిపోయేంత ప్రొడక్టివిటీ ఉత్పాదకత అనేది ఆహార ధాన్యాల ఉత్పాదకత కావచ్చు, లేదంటే తోట పంటల ఉత్పాదకత కావచ్చు, నూనె గింజల ఉత్పాదకత కావచ్చు. సో ఆ ఉత్పాదకతను సాధించాలి. ప్రొడక్టివిటీ అంటే ఒక హెక్టార్లో మనకు పండించే పంట పెరగాలి, దిగుబడి అనేది పెరగాలి. సో ఆ దిగుబడి పెరగడానికి ఆ ప్రాంతంలో ఆ భూమిలో మనం ఏం చేస్తాము అంటే రసాయన ఎరువులను ఉపయోగిస్తాము. సో అధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో వ్యవసాయం చేయడానికి ఎక్కువగా రసాయన ఎరువులు ఉపయోగించి చేసే వ్యవసాయాన్ని ఏమంటారు అంటే సాంద్ర వ్యవసాయము అని చెప్పేసి అంటారు. సో ఇది ఎక్కడ కనిపిస్తుంది మనకు అంటే ఇండియాలో కనిపిస్తుంది మరియు బంగ్లాదేశ్, ఈ రెండు దేశాల్లో మనకు ఎక్కువగా కనిపించే వ్యవసాయము సాంద్ర వ్యవసాయం.